టీఆర్ఎస్ సర్వే స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న స్థానిక ఇప్పుడు ఆల్రెడీ ఉండి మార్చేశారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు. నిజంగా మిగిలిన దాదాపు ఒక 14 నియోజకవర్గాల పేర్లు ఎన్నో వినిపిస్తున్నాయి. నిజంగా అదే గనక జరిగితే అది మంచికా లేదంటే కొత్త తలనొప్ప బాబు గారికి? అంటే బేసిక్గా మిగతా వాళ్ళ వాటిట్లో కూడా మారిస్తే మొత్తం గందరగోళం, తేనె చుట్ట కదిలించినట్టే. ఏది కూటమిలో ఉన్నటువంటి అన్ని మార్పు చేర్పులు కనుక చేస్తే. అలా కాకుండా ఆయన చేసుకుంటే స్వయంకృతం. అంటే ఈ 144లో అదే ఆయన స్వయంకృతం అవుతుంది. అంటే బేసిక్గా ఇక్కడ ఏమైందంటే, వాస్తవంగా చెప్పాలంటే జగన్ దెబ్బకి అభ్యర్థులు కరువయ్యారు. ఈయనకి చాలా చోట్ల అభ్యర్థులు కరువైపోయారు. ఆ టైంలోనే కదా పారాచూట్ లీడర్స్ వచ్చింది. ఎన్ఆర్ఐలు ఏలూరు కావచ్చు, గుంటూరుకు కావచ్చు, తర్వాత భాష్య ప్రవీణ్ కావచ్చు, వీళ్ళంతా ఎవరు పార్టీ సింపథైజర్స్. పార్టీ సింపథైజర్స్ అర్జెంట్గా అభ్యర్థులు లేరు. అప్పటిదాకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గుంటూరు టు మాధవి కావచ్చు, వీళ్ళందరూ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా, పార్టీ అభిమానులు వీళ్ళందరూ. ఈ అభిమానుల ఇంపాక్ట్తో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, లోకల్గా వాళ్ళకి ఒక వ్యతిరేకత. వాళ్ళు ఆటోమేటిక్ మనం పంపిస్తే అదే సర్దుకుంటారులే అనుకున్నారు. పాత రోజుల్లో ఏంటంటే ఇక వేరే గమ్యం లేదు. ఇంకొకటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అంటే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 2-3 నాయకులు ఉండేవాళ్ళు, కొట్టుకు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇక ఫ్యూచర్ ఉండదు కదా అన్న ఉద్దేశంతో వినమ్రంగా ఉండేవాళ్ళు.